9 టీవీ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన తాజా కేంద్ర బడ్జెట్ ఒక ప్రజా వ్యతిరేక తెలంగాణ ద్రోహ బడ్జెట్ అని ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఇది దేశ చరిత్రలోనే అత్యంత నిరాశజనకమైన వరస్ట్ బడ్జెట్ గా మిగిలిపోతుంది. దేశం బాగుండాలంటే విద్య, వైద్యం పునాది. కానీ కేంద్ర ప్రభుత్వం ఆ రెండు రంగాల్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. మొత్తం బడ్జెట్ లో విద్య, వైద్యానికి కలిపి 5% కూడా కేటాయించకపోవడం ఈ ప్రభుత్వానికి సామాన్య ప్రజలంటే ఎంత చులకనో స్పష్టంగా చూపిస్తుంది. ఈ తెలంగాణ ద్రోహ బడ్జెట్ కు వ్యతిరేకంగా ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ ప్రజల తరపున రోడ్డుకి పోరాడుతుంది. తెలంగాణకు న్యాయం జరిగే వరకు మా పోరాటం ఆగదు. ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ హేమ సుదర్శన్ జిల్లోజు ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు డాక్టర్ బే కొడంగల్ శ్రీనివాస్, పరీక్షణ్ రాజ్, రమ్య గౌడ్లు పాల్గొన్నారు. నిన్న మనకి కేంద్ర ప్రభుత్వం వచ్చేసి బడ్జెట్ని ప్రకటించింది. అంటే సండే కూడా ప్రభుత్వాలు పనిచేస్తాయి అన్నట్టుగా చెప్తూనే నిన్న బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. అయితే దీంట్లో దేశవ్యాప్తంగా మ్యాక్సిమం అంటే మనకు కావాల్సింది విద్య, వైద్యం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఈ రంగానికి అనేది ఎప్పుడైతే బడ్జెట్ని కరెక్ట్గా ఇస్తేనే దేశం అనేది డెవలప్మెంట్ దిశలో వెళ్తుంటుంది. దాన్ని మాత్రం పక్కకు పెట్టేసి ఎంతసేపటికి ఏ విధంగా ఇస్తారంటే మనకి దేశవ్యాప్తంగా వైద్య రంగానికి చూసుకుంటే ఈ విధంగా ఉంటుంది. ఎంత తక్కువ అంటే ప్రతిరోజు పాపులేషన్ పెరుగుతూనే ఉంటుంది. ఆ టైంలలో వచ్చేసి వైద్యానికి ఇంత అంటే పెంచడంలో ఎంత మ్యాక్సిమం వచ్చేసి మొత్తానికి విద్యా వైద్య రంగాన్ని కలిపి 5% అంటే విద్యకు వచ్చేసి మ్యాక్సిమం 1.5, సో రెండు మధ్యలో ఉంటుంది. మిగతాది వైద్యానికి పెట్టుకుంటే ఈ టైప్లో మనకి ఎంత 2022-23 చూసుకుంటే 86,000, 89,000, 90, 99,851, 1,65,000 రూపీస్ ఇట్లా పెడుతున్నారు. అంటే రోజు రోజుకి మనకి హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. ఆ పొల్యూషన్ ఏమవుతుంది, హెల్త్ ఇష్యూస్ రోజు రోజు పెరుగుతున్నాయి. మరి ఈ విధంగా ఇంత తక్కువ బడ్జెట్ ఇస్తే అంటే దేశంలో జనాలు ఏ విధంగా వచ్చేసి వాళ్ళ హెల్త్ని కాపాడుకుంటే ట్యాక్సులు కడతారు కదా. సో ఆ విధంగా చూసుకుంటే దాంట్లో వైద్య రంగంలో కూడా బడ్జెట్ ఇచ్చే దాంట్లో ఫెయిల్ అయిపోయింది కేంద్ర ప్రభుత్వం. విద్యా రంగానికి కూడా చూసుకుంటే ఈ విధంగా మనకి అంకెలలో చూసుకుంటే కూడా పెంచింది ఎంతవరకు పెంచుతున్నారు, మ్యాక్సిమం 1000ల్లో పెంచుతున్నారు. 2,000, 3,000, 4,000 ఈ విధంగా విద్యా రంగాన్ని కూడా ఈ విధంగా పెంచుతుంటే దేశంలో ప్రజలు చదువుకోవాలి, యువత చదువుకుంటేనే వచ్చేసి వాళ్ళకి జాబ్స్ వస్తాయి, మళ్ళీ వాళ్ళు ట్యాక్సులు కడతారు. వీళ్ళకే మీరు వచ్చేసి బడ్జెట్లో వచ్చేసి వాళ్ళకి ప్రత్యేకంగా బడ్జెట్ సహకరించకపోతే మీరు ఏ విధంగా వచ్చేసి గవర్నమెంట్ని కానీ మన దేశాన్ని కానీ డెవలప్మెంట్ దిశలో తీసుకెళ్తారు? సో ఈ విధంగా ఉంది ఈ కేంద్ర ప్రభుత్వం దాంట్లో. ఇప్పుడు మన తెలంగాణకి చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం సమర్పించింది ఏమున్నది అంటే పెద్ద గుండు సున్నా మాత్రమే, ఏమీ లేదు అక్కడ. తెలంగాణ బడ్జెట్ తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా ట్యాక్స్ అనేది పే చేస్తుంటుంది కేంద్రానికి, కానీ ఇచ్చేటప్పుడు మాత్రం మనకి పెద్ద గుండు సున్నా మాత్రమే ఇస్తున్నారు తప్ప కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు బడ్జెట్ విషయంలో వచ్చేసి మనల్ని మొత్తానికే పక్కదోవ బట్టి ఇచ్చేసి మనల్ని జీరో అనే టైపులో చూపెడుతున్నారు. ఈ విధంగా ఉంది కేంద్ర ప్రభుత్వాన్ని. ఈరోజు మళ్ళీ నెక్స్ట్ ఏం చేస్తా, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ బయ్యారం దాంట్లో చూస్తే ఆ ఫ్యాక్టరీకి సంబంధించింది కూడా ఏమీ మాట్లాడలేదు. అంటే ఫ్యాక్టరీ ఆ కోచ్ ఫ్యాక్టరీ అనేది అన్ని రకాలుగా పరిశ్రమలకు సంబంధించింది, దాని గురించి ఏం మాట్లాడలేదు బడ్జెట్లో. వైద్య రంగానికి సంబంధించి మాట్లాడలేదు, విద్యా రంగానికి గురించి మాట్లాడలేదు. అలాగే ఇటు చూసుకుంటే వచ్చేసి మనకి రోజు రోజుకి నిత్యావసర వస్తువులు పెరుగుతున్నాయి. సామాన్య మానవుడికి, సామాన్య ప్రజలకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది మాత్రం గుండు సున్నా హైక్ రేట్లు మాత్రమే. ఇప్పుడున్న పరిస్థితులలో రోజు రోజుకి నిత్యావసర వస్తువులు ధరలు పెరుగుతున్నాయి. కూరగాయల దగ్గర నుంచి మనం వాడే సోపు, పేస్ట్ అన్నింటి దగ్గర నుంచి పెంచుతున్నారు. చాక్లెట్ దగ్గర నుంచి పెద్ద ఎత్తులో పెరుగుతూనే ఉన్నాయి. సామాన్యుడికి మీరు వచ్చేసి వాళ్లకు బెనిఫిట్స్ ఇవ్వకుండా మీరు ఏ విధంగా మన రాష్ట్రాలను డెవలప్ చేస్తారు, దేశాన్ని డెవలప్ చేస్తారని చెప్పేసి మేము ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి అడుగుతున్నాం. అదే విధంగా చూసుకుంటే మనకి తెలంగాణలో ఐఐఎం తీసుకురావాలని చెప్పి తెలంగాణలో రావాల్సింది అక్కడెక్కడో బీహార్లో అని చెప్పి తీసుకున్నారు. 16 నవోదయ విద్యాలయాలు, 9 కేంద్రీయ విద్యాలయాలు ఇలాంటివి వచ్చేసి హైదరాబాద్లో తీసుకురావాల్సింది, తెలంగాణలో తీసుకురావాల్సింది. దీని మీద ఊసెత్తట్ల. అలాగే రోడ్లు కానీ ప్రాజెక్టులన్నీ తెలంగాణలో నిలిచిపోయిన ప్రాజెక్టుల గురించి దాని గురించి ఊసే ఎత్తారు. ఏమైనా అంటే దాంట్లో మహిళలకు సంబంధించింది ఏమన్నా చేశారా ప్రాజెక్టులో వచ్చి బడ్జెట్లో? అది చేయలేదు. అలాగే వ్యవసాయానికి సంబంధించి రైతులకు ఏమైనా చేశారా? అది చేయలేదు. మరి సామాన్య మానవుడికి చేయట్లేదు, ఇటు రైతులకు చేయట్లేదు, ఇటు మహిళలకు చేయట్లేదు. మరి ఈ బడ్జెట్ దేనికోసము? ఈ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో నిన్న ఏం చెప్పారు,
కొన్ని ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఆ ఎలక్షన్స్ మీద ప్రేమ పుట్టేసి మనోళ్ళు ఏం చేశారంటే రైలు ఏంటిది వందే భారత్ రైలు వచ్చేసి మేము దాంట్లో 7 కోచెస్ అని ట్రాక్స్ ఇవ్వడానికి అలా చేసేసి వందే భారత్ ట్రైన్లో వచ్చేసి బెంగళూరు హైదరాబాద్ టు బెంగళూరు, హైదరాబాద్ టు పూణే, హైదరాబాద్ టు తమిళనాడు అని చెప్పేసి ఇలా తీసుకొస్తున్నారు. ఈ దీంట్లో వచ్చేసి అది ఎక్స్ప్రెస్ సంబంధించి అంటే వందే మాత్రం ట్రైన్ అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు, హై క్లాస్ వాళ్ళు దాంట్లో ప్రయాణం చేస్తారు. దీనికి సామాన్య మానవుడికి ఏమన్నా వచ్చేసి దాంట్లో ఉన్నది అవకాశం. మీరు సామాన్య ప్రజలకి సంబంధించిన బడ్జెట్లో వాళ్ళకు మీరు బెనిఫిట్స్ ఇచ్చినప్పుడే మీరు దేశంలో అనేది మనకి డెవలప్మెంట్ అనేది అని వస్తుంది. మీరు ఈ విధంగా బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు సామాన్య మానవుడు దృష్టిలో పెట్టుకోకుండా ఓన్లీ కార్పొరేట్లకు లెవెల్కి సంబంధించిన వాళ్ళకే మీరు వచ్చేసి న్యాయం చేయడానికి వాళ్ళకు మాత్రమే చూస్తే సామాన్య ప్రజలు దేశంలో ఉండొద్దా? సామాన్య ప్రజలకు ఎవరు వచ్చేసి మీరు చేస్తారు? ఈ విధంగా చూసుకుంటే మీరు ఇప్పటిదాకా పెట్రోలు, నిత్యావసర వస్తువులు ఏది కానీ ఇప్పటి వరకు సామాన్య మానవుడికి మీరు పెట్టింది పెద్ద గుండు సున్నా మాత్రమే, ఇంకేది లేదు. మన రాష్ట్రంలో 8 మంది మంత్రులు ఉన్నారు. మరి పోయి పార్లమెంట్లో కొట్టడానికి ఎందుకున్నారు? మీరు ఏం బీకనిక్కున్నారు అని చెప్పేసి మేము ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి అడుగుతున్నాం. ఏం చేస్తున్నారు? మీ మంత్రులను మేము ఎంచుకున్నాము, ఏంటి తెలంగాణలో ఎంచుకున్నారు, మీరు దాని గురించి ఎందుకు మాట్లాడలేదు ఇప్పటిదాకా? మీరు వేస్ట్, అసలు రాజీనామా చేయండి. ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్లు జరుగుతున్నాయి. మున్సిపల్ ఎలక్షన్లో నిజంగా మీ మంత్రులందరూ పోయి ప్రచారాలకు తిరిగితే ప్రజలు అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ మీరు ఎక్కడ ప్రచారాలలో ఉంటే అక్కడ పోయి మేము వచ్చేసి నిలదీస్తాము. అలాగే మీ మీద ధర్నాలు కానీ ప్రజలతో పాటుగా వచ్చేసి వాళ్ళకి సహకరించుకుంటా మీరు ప్రభుత్వాలను అడగట్లేదు, కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణకు రావాల్సిన పన్నులను అడగట్లేదు అని చెప్పేసి ఖచ్చితంగా మేము ఎదిరిస్తామని చెప్పేసి ఈ ఆమ్ ఆద్మీ పార్టీ ద్వారా మేము తెలుపుతున్నాము. రాష్ట్రంలో రావాల్సిన అన్ని నిధులను వచ్చేసి మీరు తీసుకురావాల్సిన బాధ్యత మీకున్నది. లేని పక్షాన ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చేసి మీకు డిమాండ్ చేసుకుంటూ మిమ్మల్ని ప్రతి క్షణం తెచ్చేంత వరకు, నిధులను తెచ్చేంత వరకు మీ మీద పోరాటం చేస్తూనే ఉంటుందని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం.